హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ సాటర్డే ఎపిసోడ్ అనుకున్నంత ఫైర్ అయితే ఏం లేదు. సో అంటే 2 వీక్స్ బ్యాక్ ఒకసారి మాత్రం బాగా ఫైర్ అనిపించింది. బట్ అప్పటి తర్వాత నుంచి అయితే నాకు ఏం కనిపించలేదు అంత ఫైర్ ఎపిసోడ్స్లో, సాటర్డే ఎపిసోడ్స్లో. సో ఆడియన్స్ని అడుగుతారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే ఇమాన్యువల్ అని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇమాన్యువల్ అని చెప్పిన దానికే గోల్డ్ స్టార్ ఇచ్చారా అన్న డౌట్ వచ్చింది నాకు. అంటే వాళ్ళే ఏమైనా సెట్ చేసి ఇమాన్యువల్కి ఇచ్చారా ఏమో, మేబీ రియల్ కూడా అయి ఉండొచ్చు. బట్ ఫైన్, ఇమాన్యువల్ గేమ్ కూడా బాగానే ఉందిలేండి ప్రస్తుతానికైతే. సో నిన్న ఎపిసోడ్ చూద్దామని నిన్న వీడియో స్టార్ట్ అయింది. అంటే నిన్న ఎపిసోడ్ చూపిస్తారు నాగార్జున గారు వచ్చి. ఇక్కడ రాము ఎగ్స్ ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు ఇప్పుడే ఒప్పుకుంటే చిన్న పనిష్మెంట్ ఇస్తా అట్లా అన్నట్టున్నారు. తర్వాత నాగార్జున సార్ వీడియో చూపించాక ఒప్పుకుంటే పనిష్మెంట్ చాలా దారుణంగా ఉండబోతుంది అన్నట్టు ఏదో డిస్కషన్ జరుగుతుంది. సో అక్కడ సంజన గారు సరే ఇచ్చేయండి చిన్న పనిష్మెంట్ అని ఒప్పుకుంటారు, ఇప్పుడే బెటర్లే అన్నట్టు. సో గుడ్లు దాచారా తినేసారా అంటే అన్నీ తినేసా అంటే అన్ని ఎట్లా తిన్నారంటే చాలా ఆకలి ఉండే అన్నారు. సో ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు సంజన గారు. ఇప్పుడు ఆకలి అన్నారు, ఆర్ నాగార్జున గారు అడిగినప్పుడు కూడా నాకు ఆకలి ఉంది అన్నట్టు చెప్పారు. సో మనకి చేసిందేమో ఇల్లు అంతా రచ్చరచ్చ అయిపోద్ది అని ఫ్లోరా గారితో అంటారు. సో ఆకలి కోసం చేస్తున్నారా ఆర్ కంటెంట్ కోసం చేస్తున్నారా ఆర్ రెండిటి కోసం చేస్తున్నారా అనుకున్నాను. కంటెంట్ కోసం అయితే టోటలీ రాంగ్ అండి. ఆకలి ఉంటే ఆమె కష్టపడి 7 eggs తిన్నారు. మనం ఆ వీడియో చూస్తేనే అర్థమైద్ది. అంత ఆకలి ఉంటే మనకు కావాల్సినంత తిని వదిలేయచ్చు వేరేవి, అంత బలవంతంగా తినక్కర్లేదు. సో ఈ పాయింట్స్ కూడా తీయలేదు నాగార్జున గారు, ఆకలి ఉండి తిన్నాను అంటే. సో నాకేమనిపించిందంటే ఆమె మీద సీరియస్ అవుతుంది ఆ ఎగ్ విషయానికి, ఆర్ సీరియస్ అవుతుంది అనుకున్నప్పుడు ఆకలి అనే మాట మాట్లాడుతున్నారు. ఆర్ నార్మల్గా అయితే ఇది గేమ్ కంటెంట్ కోసం అన్నట్టే లైక్ అది పోర్ట్రే అవుతుంది. సో నిజంగా ఆకలి ఉండుంటే ఓకేనండి. బట్ ఆకలి ఉండుంటే 7 eggsతో ఆకలి తీరుతుందా ఆర్ 1-2 eggs ఆర్ మ్యాక్సిమం 3 eggsతో ఆకలి తీరుతుందా? సో ఇట్స్ నాట్ ఆకలి, ఇట్స్ కంటెంట్. ఆమె 7 eggs తినకపోతే 2-3 eggs తినుంటే నేను ఆకలి అంటే ఒప్పుకునేదాన్నేమో. ఒకవేళ నిజంగా ఆకలి కాకపోయినా ఆకలి పేరు వాడుకుంటున్నా ఒప్పుకునేదాన్ని ఓకే అని. బట్ 7 eggs తిని నాకు ఆకలి ఉంది అందుకని తిన్న వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఆమె బలవంతంగా తింటున్నారు, నేను తినలేను ఫుల్ అయిపోయింది అనే మాటలు అన్నారు అంటేనే. సో ఇది కూడా తప్పేనండి. ఫస్ట్ ఏమో కంటెంట్ కోసం చేసి ఇప్పుడు మన మీదకు బ్లేమ్ వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ఆకలి మీదకు తోయడం కూడా తప్పే. సో అట్లీస్ట్ ఆమె బ్లేమ్ తీసుకోవడానికి కూడా రెడీగా లేరు. ఇప్పటికీ ఆకలి మీదకు నెట్టేసి తప్పించుకుందామని చూస్తున్నట్టుంది అది. సో నెక్స్ట్ వీక్ వచ్చే ఎగ్స్ తగ్గుతాయి అన్నట్టు డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ భరణి గారు సీరియస్గా చూస్తే ఏంటి అలా చూస్తే భయపడుతానా, ఫుడ్ దగ్గర ఏంటి అన్నట్టు అంటారు భరణి గారు. వేరే జనాలు నవ్వుతున్నారు కదా దానికి అన్నట్టు అంటే నిజంగానే జనాలు నవ్వుతున్నారు. ఇక్కడ సంజన గారు ఏమంటారంటే అంటే ఫన్నీగా తీసుకుంటున్నారు కదా దీన్ని అంటే భరణి గారు నిజంగానే నవ్వుతున్నారని సర్కాస్టిక్గా అన్నారు. మీరు చేసే పనికి అది ఎలా అవుతుందో చూసుకోండి, నెగిటివ్ అవుతుంది అన్నట్టు. అది మీ పర్స్పెక్టివ్ అని అంటారనమాట. నోటి దగ్గర ఫుడ్ తీసుకుంటానికి సిగ్గుండాలి అనే మాటలు అంటున్నారు నన్ను భరణి గారని సంజన గారు ఫీల్ అవుతారు. కొంచెం హార్ష్కున్నా దట్ ఈస్ ట్రూత్ అండి. వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా కంటెంట్ కోసం 7 eggs తినడం ఈజ్ వెరీ రాంగ్. నెక్స్ట్ ఏంటంటే థమ్స్అప్ ప్రమోషన్ ఒకటి జరిగిద్ది. ఈ చిన్న ప్రమోషన్ టాస్క్లో కూడా గొడవలు పడతారండి. ఇక్కడ ఏమైందంటే అదేంటి స్విమ్మింగ్ పూల్లో కాయిన్స్ పెడతారండి. ఆ కాయిన్స్ మీద కొన్ని లెటర్స్ ఉంటాయి, ఆ లెటర్స్ ఉన్న కాయిన్స్ తీసుకొచ్చుకొని రావాలన్నమాట వాళ్ళు. తుఫానీ ఆ లెటర్స్ ఏంటంటే TOOFANI ఈ వర్డ్స్ రావాలి, అది ఆర్డర్లో రావాలనుకుంటా. సో ఫస్ట్ T తీయాలి, తర్వాత OFANI ఇలా కాయిన్స్ తీసుకుంటా స్విమ్మింగ్ పూల్లో ఒకళ్ళు తీస్తే బయట నుంచొని ఒకళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలి ఆ బోర్డు మీద.
సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్‌లో దివ్య గారు స్విమ్ చేయడానికి ఓకే అనుకుంటారు. పరిగెత్తడానికేమో డీమన్ పవన్ నేను ఫాస్ట్‌గా పరిగెడతా కదా! నేను చేస్తా అంటే, ఇక్కడ తనూజ గారు, సంజన గారేమో మేము పరిగెడతాం అంటారు వాళ్ళిద్దరూ. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు ఏమనిపించిందంటే టాస్క్ చూసినప్పుడు ఎవరు పరిగెత్తినా నాకు అంత తేడా ఏం లేదనిపించింది. బట్ ఇక్కడ డీమన్ పవన్ ఏంటంటే నాకు బిర్యానీ కావాలి, మీకు ఊరికే గేమ్ కోసం ఆడుతున్నారా బిర్యానీ కోసం అంటే మాకు ఆడాలని మీకు బిర్యానీ కావాలా వద్దా అంటే మాకు ఆడాలని ఉంది అన్నట్టు అంటారు వాళ్ళు. బిర్యానీ కాదు మాకు జస్ట్ గేమ్ ఆడాలని ఉంది అంటారు. తినేమో నాకు బిర్యానీ కావాలి, సో ఫాస్ట్గా పరిగెడితే ఆ ఛాన్స్ కూడా ఎందుకు తీసుకోవడం, ఫాస్ట్గా నేను పరిగెడతాను, సో నేను ఫాస్ట్గా పరిగెడతా కాబట్టి కొంచెం ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు నేను తీసుకుంటా పరిగెత్తడం అన్నట్టు అంటారు. వాళ్ళేమో మేము పరిగెత్తాలనుకుంటున్నాము, ఇందులో ఎవరు పరిగెత్తినా అంత తేడా ఏం కనిపించట్లేదు కదా, స్విమ్మింగ్ పూల్లో కాయిన్స్ ఎవరు తీస్తారో వాళ్ళ దగ్గర ఎక్కువ స్కోప్ ఉంది అన్నట్టు అంటారు. ఇక్కడ ఓకే గేమ్ ఆడాలని ఉందని వాళ్ళే అంటున్నారు, మళ్ళీ పరిగెత్తే వాళ్ళ దగ్గర స్కోప్ లేదని వాళ్ళే అంటున్నారు. సంజన గారు అన్నారులేండి మెయిన్ ఈ మాట. సో స్కోప్ లేనప్పుడు అదే పరిగెత్తాలనుకోవడం ఎందుకు, అది కావాలని గొడవ చేశారా అన్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు గేమ్ ఆడాలంటే ఏంటి, అది దానిలో ఏదో మనం ప్రూవ్ చేసుకోవడానికి ఉంది కాబట్టి గేమ్ ఆడి నేను కొంచెం నాకు బయట కొంచెం నేను అదే పర్ఫార్మెన్స్ చూపించుకుందాం అనుకుంటున్నా అనడానికి. మళ్ళీ వాళ్ళే అంటున్నారు ఆ పరిగెత్తే దానిలో అంత పర్ఫార్మెన్స్కి ఏం స్కోప్ లేదు, స్విమ్మింగ్ పూల్లో అయితే స్కోప్ ఉంది, అది ఇవ్వడానికి ఏంటని వాళ్ళే అంటున్నారు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్ టాస్క్ అండి, దాని దగ్గర అందరూ అంత గొడవ చేయడం నాకు వేస్ట్ అనిపించింది. సో ఇక్కడ వాళ్ళు నాకు ఆడాలని ఉంది అంటే సరిపోయేది, అలా కాకుండా దానికి అంత స్కోప్ లేదు అని వాళ్ళే 2 పాయింట్స్ కాంట్రడిక్ట్ చేసుకున్నట్టు అనిపించింది. వాళ్ళే నాకు ఆడాలని ఉంది, పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఉంది అంటారు, మళ్ళీ దానికి అంత ఎలాగో స్కోప్ లేదు, ఎవరు పరిగెడితే ఏంటని వాళ్ళే అంటారు. స్కోప్ లేనప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళు కాంట్రడిక్ట్ అయితే చేసుకున్నారు. సంజన గారులేండి ఈ పాయింట్ తీసింది, తనూజ గారు జస్ట్ నాకు ఆడాలని ఉంది నేను ఆడతా అన్నట్టే అంటారు. తర్వాత వాళ్ళు లేదు ఫాస్ట్గా పరిగెడతా కాబట్టి నేనే తీసుకుంటా బిర్యానీ వస్తుంది అన్నట్టు అంటే, సరే మీరే ఆడుకోండి మీ ఇష్టం వచ్చిందే చేసుకోండి అన్నట్టు అంటారు. కానీ ఈ పాయింట్స్ తీసేది సంజన గారు. సో ఇక్కడ డీమన్ పవన్ ఇది జస్ట్ ప్రమోషన్ టాస్క్ కాబట్టి వాళ్ళకి ఇచ్చేసినా పోయేది అనిపించింది నాకు. డీమన్ పవన్ విషయంలో కూడా ప్రమోషన్ టాస్క్ దగ్గర ఎవరు గొడవ చేసినా ఎవరు ఇన్వాల్వ్ అయినా ఎంతమంది ఇన్వాల్వ్ అయినా అందరిది మిస్టేక్ ఉంటుందేమో. బట్ తను ఏమంటున్నాడు అంటే నాకు బిర్యానీ తినాలని ఉంది అన్నట్టు అంటున్నాడు. అది గెలిస్తే బిర్యానీ వస్తుంది రండి. సో అక్కడ కూడా బట్ అది నాకు అనిపించింది ఎవరు పరిగెత్తినా పెద్ద తేడా లేదని అయితే అనిపించింది. అలాంటప్పుడు వాళ్ళు ఆడాలనుకోవడం కూడా అనవసరం. అంత దానిలో ఏముంది, అది ఇప్పుడు ఆడి గెలిచినా వాళ్ళకేం రాదు, బయట ఏమి ఉండదు దానికి. సో ఇక్కడ వాళ్ళిద్దరిది అయితే నాకు కొంచెం అనిపించిందండి. నెక్స్ట్ సంజన గారు ఇంకా గెలుస్తారు అయిపోయిద్ది, నాకు బిర్యానీ తినాలని లేదు, వాళ్ళ బిర్యానీ వాళ్ళనే తినమనండి. ఒక్క సెకండ్ ఇక్కడ ఏమైద్ది, సర్లే అలా మాట్లాడి వెళ్ళిపోతారు. భరణి గారు బిర్యానీ తింటా, సంజన గారు మీరు కూడా తీసుకోండి అంటారు. ఒక్క సెకండ్లో సెల్ఫిష్ ఉంటారు, ఒక్క సెకండ్లో మంచోళ్ళ బిహేవ్ చేస్తారు. ఏంటి సెల్ఫిష్ ఏంటి అన్నట్టు అంటారు భరణి గారు. నన్ను రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు, ఇది ఇమాన్యువల్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ పడిద్ది అన్నట్టు అంటారు కదా. సో అది మనసులో పెట్టుకొని ఇప్పుడు కావాలని చేశారా అనిపించింది నాకైతే. నాకు స్టేర్ చేస్తున్నాడు అంటే అదే ఇందాక చూశారు కదా సీరియస్గా, సిగ్గులేదు అలా అంటున్నాడు, ప్రాంక్ తట్టుకోలేక వయసు అయిపోయింది కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు సంజన గారు. ఇక్కడ సంజన గారికి కొంచెం వర్డ్స్ లూజ్ అయ్యారులేండి. వయసు అయిపోయింది, ప్రాంక్ తట్టుకోలేకపోతున్నాడు, తొక్కల ప్రాంక్స్ అన్నీ చేసి తట్టుకోలేకపోతున్నారంటే ఎట్లా కుదిరిద్ది 7 గుడ్లు తినేసి. సో ఇక్కడ మళ్ళీ ఫ్లోరా గారు అది డస్ట్బిన్లో కవర్ చేయించేయమన్నారంట, గార్బేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా డస్ట్బిన్లో, అది సరీష్ గారు ఏమంటారంటే అది 40% నిండింది, మనం రిసోర్స్ ఎందుకు వేస్ట్ చేయడం, నేను పైగా మార్నింగే మార్చాను ఏదో అంటారు. ఇక్కడ ఫ్లోరా గారు కొంచెం స్మెల్ వస్తుంది సంథింగ్ ఏదో మనకి వినిపిస్తుంది, అంత క్లియర్గా ఉండదు అనమాట. ఇక్కడ నాకు 40% నిండింది అన్నప్పుడు హరీష్ గారే కరెక్ట్ అనిపించారు, కానీ
స్మెల్ వస్తుంది అన్నప్పుడు ఓకే మార్చచ్చులే, నిండకపోయినా స్మెల్ వస్తుంది అన్నప్పుడు ఏముంది ఇంకా మార్చచ్చులే అన్నట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ హరీష్ గారు మీరు నన్ను పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు అంటారు. ఐ డోంట్ నో, అంటే ఇంతకుముందు కూడా సుమన్ గారు వచ్చి ఒకటి క్లీన్ చేయమంటారు, మిర్రర్ చుట్టూ బార్డర్స్ ఉంటాయి కదా, ఆ గోడల మీద దుమ్ము పడుతుంది, అది క్లీన్ చేయండి ఫ్లోరా గారు చెప్పారు అంటారు. చూస్తే అలా అనిపించింది, కానీ నిజంగా స్మెల్ వచ్చి ఉంటే అంత తప్పేం కాదు మార్చమనడం ఆ డస్ట్బిన్ బ్యాగ్. సో మనకు స్మెల్ వచ్చిందో లేదో మనకు తెలీదు, అది దాని గురించి డిస్కషన్ కాకుండా వీళ్ళిద్దరు పర్సనల్ థింగ్స్ మాట్లాడుకుంటారు, అంటే మీరు నన్ను టార్గెట్ చేస్తున్నారు అది ఇదని. సో నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు వస్తారండి. రాముకి కంగ్రాట్స్ చెప్తారు. ఇప్పుడు చూపించు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నట్టు అంటారు. ఇది 2-3 సార్లు అంటారు ఎపిసోడ్లో. ఇక్కడ సంజన గారికి అర్థం కావాలి అది రాంగ్గా వెళ్ళిందని. ఆమెకు అర్థమైందో లేదో మరి ఆమె చూసుకోవాలి. ఇంకా హరీష్ గారినేమో బీన్ బ్యాగ్ మీదే కూర్చొని ఉంటున్నావు, నువ్వు అసలు ఉన్నట్టే తెలియట్లేదు అన్నట్టు హరీష్ గారికి చెప్తారు. నిజంగానే ఆయన డల్ అయిపోతున్నారండి ఎందుకో మరి. సో ఆయనకి చెప్పాల్సింది చెప్తున్నారు. నెక్స్ట్ ఇవాళ స్టార్స్ ఇస్తాము అందరికి అని చెప్పి గ్రీన్ కాదు, గోల్డ్, బ్లాక్, సిల్వరు. గోల్డ్ ఏంటంటే బాగా ఆడుతున్న వాళ్ళకి, సిల్వర్ ఏంటంటే ఆడుతున్నారు బాగానే బట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని, బ్లాక్ ఏంటంటే అసలు వాళ్ళ వల్ల ఏమీ ఇంపాక్ట్ లేదు అని. సో ఇమాన్యుయల్కి గోల్డ్ ఇస్తారండి. నీ లవ్ స్టోరీ చాలా ఎమోషనల్గా ఉంది, మమ్మీ నిన్ను పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, వాళ్ళకి కూడా అర్థమైద్దిలే అన్నట్టు చెప్తారనమాట. ఇమాన్యుయల్ గారిని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో లేదో కానివ్వండి, బట్ ఇమాన్యుయల్ వేరే వాళ్ళ మీద ఫైర్ అయినంత సంజన గారి మీద ఫైర్ అవ్వట్లా. ఇప్పుడు తనుజ గారిలో కొన్ని నచ్చలేదండి ఇమాన్యుయల్కి, ఆమె మీద సీరియస్ అయ్యాడు, ఆ మొహం మీద కొన్ని విషయాలు చెప్పాడు, అది సీరియస్ టోన్లో. బట్ సంజన గారికి అదే వేలో చెప్పగలడా అన్న డౌట్ అయితే నాకు ఉంది. అదే వేలో ఇప్పటిదాకా అయితే చెప్పలేదు ఏ విషయం కూడా. సో ఇదైతే డ్రాబ్యాక్ ఉంది, బట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అనేది చూడాలి ముందు. నెక్స్ట్ సంజన గారు. ఇక్కడ సంజన గారు ఎమోషనల్ అవుతారు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదనగానే. అందరూ నన్ను కార్నర్ చేస్తున్నారు సార్, ఆల్ దీస్ థింగ్స్, ఇలా ఇన్ఫ్లుయెన్స్ అనడం, హార్ష్ స్టేట్మెంట్స్ పాస్ చేయడం. మనం మాట్లాడదాం, నీ దగ్గరికి చివరికి వస్తా అన్నట్టు సంజన గారు నీదే కంటెంట్ ఎక్కువ ఉంది, సో ఐ ప్రామిస్ ఐల్ టాక్ టు యూ అంటారు. సో విల్ టాక్ అగైన్ అంటారు. సో నెక్స్ట్ శ్రీజ గారు అనమాట. సిల్వరా బ్లాకా అంటే ఒక్క గోల్డే ఉంది, సో మిగిలిన వాళ్ళందరికీ సిల్వరేనా, ఒక గోల్డ్ 2 బ్లాక్ ఉంటాయి, ఇంకా మిగిలిన వాళ్ళందరికీ సిల్వరేనండి. సో సిల్వరా బ్లాక్ అంటే సిల్వర్ అంటారు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి 50% అని చెప్తారు నాగార్జున గారు. సో ఎందుకు సిల్వర్ అని అడిగితే, నేను బాగానే ఆడతాను సార్ టాస్కులు, అలానే మాటలు కూడా ఈ మధ్య బాగానే మాట్లాడుతున్నాను, ఎంటర్టైన్మెంట్ నేను కొంచెం చేయలేను, అందుకే గోల్డ్ కాకుండా సిల్వర్ చెప్పాను, అది కూడా నేను ట్రై చేస్తాను. సో మొన్న డెమాన్ దగ్గర నువ్వు ఎందుకు చెప్పావు రితుది తీస్తామని అన్నట్టు అంటే, యాక్చువల్లీ నన్ను రితువే ఫస్ట్ వచ్చి అడిగింది సార్ వాష్రూమ్లో. నేను అప్పుడు ఇమాన్యుయల్ది ఫస్ట్ తీస్తాను, నెక్స్ట్ రాముది తీస్తాను, తర్వాత నీది తీస్తానని చెప్పాను. తర్వాత నా దగ్గర పవన్ అడిగాడు సార్, ఫస్ట్ పవన్ చెప్తారనమాట, డీమన్ పవన్. నాతో అయితే ఫస్ట్ కళ్యాణ్ అంది సార్, సెకండ్ చెప్పలేదు. ఇంకా సెకండ్ చెప్పకపోయేసరికి రితుది ఏమన్నా తీస్తుందేమో, కళ్యాణ్ లేకపోతే రితుకి సపోర్ట్ చేస్తా అన్నది. సో అలా మాకు అలానే అర్థమైంది అన్నట్టు చెప్తారు డీమన్ పవన్. దానికి శ్రీజ ఏమంటుందంటే, నాగార్జున గారే శ్రీజ అని అంటారనమాట. సో నువ్వు నీ టార్గెట్స్ ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని ఇట్లా చెప్పడం వల్ల కళ్యాణ్ది తీసేశారు, సో చూసుకో అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ సుమన్ గారు అనమాట. నీ శక్తి నీకు తెలియట్లేదు, 60% ఓకే, బట్ 40% ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఆడినప్పుడు బాగా ఆడుతున్నావు అనిపిస్తుంది, బట్ ఇప్పుడు మీ టీంలో ఉన్న సంజన గారు మీకు సపోర్ట్ చేయకపోతుంటే నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని అడుగుతారు.
ఇక్కడ నేను చెప్పాను సార్ సంచాలక్‌కి అంటే అండ్ సంజన గారిని కూడా అడిగాను. హరీష్ గారు రీప్లేస్ అయిన విషయంలో మమ్మల్ని అడిగి ఎందుకు డెసిషన్ తీసుకోలేదు, మీరే డైరెక్ట్గా ఎందుకు చెప్పేశారు, నాకు ఇది నచ్చలేదు, సో నేను ఎల్లో టీమ్కి చేస్తున్నా అని చెప్పి ఇట్లా మాట్లాడారు అంటే, ఇక్కడ నాగార్జున గారికి ఏం అర్థమైంది, ఆయన రీప్లేస్ చేసింది బ్లూ టీంలో అండి, వీళ్ళు ఎల్లో టీము. జస్ట్ మేబీ వేరే వాళ్ళకి ఓకేనా కాదా అని ఆ రోజు అడిగారు, వేరే టీమ్స్కి ఓకే అయితే చేంజ్ చేసుకోండి అని. ఇది నాకు అర్థమైంది ఏంటంటే సుమన్ గారు వీళ్ళని అడగకుండా ఓకే చెప్పేసినట్టున్నారు దానికి, ఎవరిని, రాముని అండ్ సంజన గారిని అడగకుండా ఓకే చెప్పేసిన దానికి ఇక్కడ మీరు కెప్టెన్ అయిన టీంతో డిస్కస్ చేసి ఓకే చెప్పాలి కదా, మీరు ఎలా ఓకే చెప్తారని సంజన గారు అడిగినట్టున్నారు. సో దీనికి మీరు మమ్మల్ని అడగకుండా చెప్పేశారు కాబట్టి నేను వేరే టీంకి సపోర్ట్ చేస్తాను అన్నట్టు మాట్లాడినట్టున్నారు. నాగార్జున గారు ఏమంటారు, వాళ్ళ టీంలో ప్లేయర్ రీప్లేస్మెంట్ అయితే కొత్త ప్లేయర్గా వచ్చిన సంజన గారు మాతో ఆడట్లేదని సంజన గారికి అదేంటి భరణి గారికి చెప్పావా, సంచాలక్కి చెప్పావా అన్నట్టు అడుగుతారు. ఇక్కడ నాగార్జున గారికి అర్థం కాక అలా మాట్లాడారేమో అనిపించింది నాకు. సో నేను చెప్పాను సార్ భరణి గారికి అని చెప్తారు అనమాట. భరణి గారు నువ్వే టీం కెప్టెన్ కాబట్టి నువ్వే కాల్ తీసుకో అన్నారు నాతో. అంటే మరి నీకు ఇచ్చారు కదా కాల్, నువ్వేం చేయలేదేంటి అన్నట్టు అంటారు నాగార్జున గారు. సో ఇలాంటి వాటి దగ్గర యాక్షన్ తీసుకో అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ తనుజ గారు సిల్వర్ అంటారు. ఎందుకు సిల్వర్ అంటే నేను నార్మల్గా అసలు 100% ఎఫర్ట్స్ పెడుతున్నాను, నాకు అంత ఫుల్ ఎఫర్ట్స్ అయితే అనిపించలేదండి. అంటే ఓకే పర్లేదు, నాట్ హెవీ ఎఫర్ట్స్ అనను, అంటే ఇప్పుడు రితు గారు, శ్రీజ గారు వీళ్ళలాగా అంత టూ మచ్ ఎఫర్ట్స్ అనను, అలా అని మరీ కొంచెం ఫ్లోరా గారు ఆర్ సంజన గారు లాగా ఫ్లాట్. సంజన గారు కూడా ఒక్కొక్కసారి బాగానే ఆడతారులేండి, ఫ్లోరా గారే కొంచెం అంత ఎఫర్ట్స్ పెట్టరేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. సో వీళ్ళలాగా అలా అని మరీ తక్కువ ఎఫర్ట్స్ కూడా పెట్టరు, ఓకే పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది నాకు తనూజ గారి ఎఫర్ట్స్ ఫిజికల్ టాస్క్లో. సో ఇక్కడ 100% ఎఫర్ట్స్ పెడుతున్నా అన్నారు, అక్కడ కొంచెం అంత లేదే అనిపించింది. సో ఎంటర్టైన్మెంట్ కూడా నేను అంత అసలు తక్కువ మాట్లాడతాను, బట్ ఇక్కడ నేను చాలా మాట్లాడుతున్నాను. అలానే ఒక ఎంటర్టైన్మెంట్ మేబీ ఇది ఇస్తున్నారులేని కొంచెం ఇమాన్యువల్తో స్కిట్స్ కానివ్వండి, ఇది కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఒక్కరితోనే కాకుండా అందరితో కలిసి ఉంటాను, బాధల్లో ఉన్న వాళ్ళకి తోడుగా ఉంటాను అన్నట్టు. అంటే నువ్వు బాధల్లో ఉంటేనే ఒకళ్ళు బాత్రూంలోకి వచ్చి నీకే సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు రితు గారు వచ్చి చేస్తారు కదా, అది చెప్పారు. ఇక్కడ నువ్వు గెలవడానికి వచ్చావా బంధాల కోసం వచ్చావా అంటే గెలవడానికే సార్ అంటే అది మరి అది ఎంత అవసరం, ఎప్పటిదాకా అవసరం, ఎంతవరకు అవసరం, ఇవన్నీ చూసుకో, సమ్టైమ్స్ అదే నిన్ను పుల్ డౌన్ చేస్తుంది అంటే తనుజ గారు ఐ కేమ్ టు నో అంటారు. ఇది భరణి గారి గురించి ఏమో అనుకున్నాను నేను, భరణి గారికి కదా చెప్పాల్సింది ఈ మాట, తనుజ గారికి ఎందుకు చెప్పారు? ఓకే తనుజ గారికి చెప్తే తనుజ గారు దూరంగా ఉంటారు, అప్పుడు ఆటోమేటిక్గా భరణి గారికి కూడా అంటే చెప్పకపోయినా వర్క్ అయిపోయింది కదా అని చెప్పారా అని డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వీళ్ళిద్దరు బాండింగ్లో తనుజ గారు భరణి గారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తనుజ గారికి ఉంటాయి భరణి గారి కన్నా. భరణి గారు ఎప్పుడు తనుజ గారు నాకు ఇది చేయాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు, అంత నాకు అనిపించలేదు ఎప్పుడు. బట్ తనుజ గారికి ఉంటాయి, నాకు ఇది మా నాన్న చేయాలి అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. సో ఇది యాక్చువల్గా భరణి గారికి చెప్పాలి, బట్ తనుజ గారికి చెప్పి ఫాలో అయినా భరణి గారికి కూడా ఒక విధంగా ఆ భారం తగ్గిద్దిలేండి. బట్ ఇది ఎలాగా పోట్రే అయిందంటే అదేదో భరణి గారు తనుజ గారి మీద ఆ రిలేషన్ భారం వేసేసినట్టు, తనుజ గారు ఆ భారాన్ని భరించలేకపోతున్నట్టు అనిపించింది. సో అదే నిన్ను ఆటలో ముంచేస్తుంది అన్నట్టు చెప్పారు. సో ఇది తనుజ గారికి. నెక్స్ట్ రితు గారు అనమాట. యాక్చువల్లీ ఇంకొంచెం ఉంది తనుజ గారిది. ఫస్ట్ కుకింగ్ మానిటర్గా నిన్ను తీసేస్తున్నప్పుడు నువ్వెందుకు క్వశ్చన్ చేయలేదు అని అడుగుతారు. ఇక్కడ కెప్టెన్ తీసేస్తున్నారు కదా అన్నట్టు, అంటే కెప్టెన్ అయినా నీకు పాయింట్ నువ్వు పెట్టాలి కదా, అంటే పాయింట్ పెట్టకుండా తర్వాత భరణి గారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తావు. ఆయన కూడా ఆయన కూడా నీకు కెప్టెన్ మార్చమని ఓటేసిన ఆయనే కదా, ఆయనే వెన్నుపోటు పొడిచిన వాడితోనే వెళ్ళి మాట్లాడతావు ఏంటన్నారు ఇక్కడ. సో టోటల్గా ఇక్కడ తనుజ గారి దగ్గర భరణి గారిని బ్యాట్ చేయాలని చూసినట్టు అనిపించిందండి. ఆల్రెడీ తనుజ గారు లాస్ట్ నైట్ చూసుకుంటే ఇమాన్యువల్తో ఆయన గురించి కొంచెం బ్యాక్ బిచ్చింగ్ చేసినట్టు మాట్లాడతారు. సో రేపు నామినేషన్స్లో వీళ్ళిద్దరు నామినేట్ చేసుకుంటే మంచి కంటెంట్ వస్తుందని ఏమన్నా ఇలాంటి
ప్రయత్నాలు చేశాడా బిగ్ బాస్ టీమ్ అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా వాళ్ళు అక్కడ ఇష్యూ జరిగిన దానికి సార్ట్ అవుట్ చేయకుండా బ్యాడ్జ్ అంటే కుకింగ్ మానిటర్ చేంజ్ చేద్దామని చూస్తుంటే ఇంకా దానికోసమే వాళ్ళు చేస్తున్నారేమో అనుకొని నేను ఇంకా వదిలేస్తాను అన్నట్టు చెప్తారు. ఇంకా ఇమాన్యుయల్ని అడుగుతారు ఎవరిది ఏమనిపించింది అంటే సంజన గారిది తప్పు అనిపించింది. ఫస్ట్ నేను రేషన్ చూశాను, రేషన్ ఉంది ఇక్కడ, రేషన్ ఉంది కాబట్టి వాళ్ళే చేస్తారులే అనుకున్నాను. బట్ సంజన గారు వెయిట్ చేయాల్సింది, వెయిట్ చేయకుండా ఇక్కడ అవన్నీ ఉన్నాయి కదా అని రేషన్ తీసి చూపించారు. అండ్ సంజన గారు కూడా తీసి చూపించాక విసిరేసిన దానికి ఫీల్ అయ్యా అన్నారు. ఇక్కడ తనుజ గారు నేనే చేస్తా అన్నారు కదా, స్టిల్ ఎందుకు గొడవ చేశారు అన్నట్టు అడుగుతారు నాగార్జున గారు. సో ఇక్కడ తనుజ గారు కూడా అప్పుడే రేషన్ వచ్చింది, ఈ డిస్కషన్ అవుతున్నప్పుడే రేషన్ కూడా వచ్చింది అన్నట్టు చెప్తారనమాట. సో వీడియో ప్లే చేసి చూపిస్తారు. ఇక్కడ ఏమైందంటే తర్వాత డీమన్ పవన్ని పోప్కి ఎంత టైం పడుతుంది అంటే 15-20 minutes పట్టిద్ది అన్నట్టు, అంటే పోప్కి అంత టైమా అని అంటారు అనమాట. ఆడియన్స్ని అడిగితే 5 minutes అని చెప్తారు. సార్ ఆవిడ కొంచెం అడగలేదు సార్, టోటల్ వీక్ కోసం ఒక గిన్నె మొత్తం అడిగారు అంటే, గిన్నె అయినా పోప్కి తయారు చేయడానికి అంతే పట్టిద్ది కదా అంటే, రేషన్ కూడా లేవు సార్ అంటే, అక్కడ ఉన్నాయి కదా అంటే అవి తర్వాత వచ్చాయి సార్, అప్పుడే కరెక్ట్గా వచ్చాయి రేషన్ కూడా అన్నట్టు అంటారు అనమాట. సో ఇక్కడ ప్యాకెట్స్ ఇప్పుడు అదేంటి ఇమాన్యుయల్ని అడుగుతారు, ఇప్పుడు వీడియో చూసాక నీకేమనిపించింది అంటే, ఇప్పుడు తనుజది మిస్టేక్ అనిపించింది సార్, ఎందుకంటే ప్యాకెట్స్ విసిరేయలేదు అంది, బట్ ప్యాకెట్లు అయితే విసిరేసింది సార్ తను అన్నట్టు. అంటే ఇక్కడ దివ్య గారిని అడిగితే ఆవిడకి మేము చెయ్యము అని ఎవ్వరం చెప్పలేదు సార్ అంటే, తనుజ గారు ప్యాకెట్ విసిరేయకపోతే సంజన గారిదే అక్కడ తప్పయి ఉండేది అన్నట్టు అంటారు. సో ఫుడ్ మానిటర్ని ఎందుకు చేంజ్ చేశారు అంటే, ఇది కెప్టెన్ డెసిషన్ అన్నట్టు. అదే డీమన్ పవన్ ఏం చెప్తారు, సార్ ఆమె ఫుడ్ తినను అని చెప్పి అలుగుతుంటే ఇంకా ఆమెకే ఈ బాధ్యత అప్పగిస్తే ఆమెకి ప్రాబ్లమ్స్ తెలిసి వస్తాయి అన్నట్టు ఇచ్చాను సార్ అంటే, మరి గుడ్లు ఎందుకు పోయాయి, అలిగారు బుజ్జగిచ్చారు అని చెప్పి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే ఇలానే అవుతుంది, అండ్ వాయిస్ రేస్ చేయకపోవడం తనుజ గారి మిస్టేక్ అన్నట్టు అన్నారనమాట. సో అక్కడ సంజన గారు తర్వాత డిస్కషన్లో ఏం చెప్తారంటే, అక్కడ నువ్వు ప్యాకెట్స్ అలా తీసి చూపించకపోతే తనుజ గారు అలా విసిరేసేవారు కాదు కదా అంటే, ప్యాకెట్స్ నేను ఎందుకు తీసానంటే నాకు ఆ పప్పుల పేర్లు తెలియదు సార్, ఇట్లా రేషన్ ఉంది కదా అని అది పప్పు పేరు చెప్పలేక నేను అది చూపించాను సార్ అట్లాగా అన్నట్టు అంటారు సంజన గారు. సో ఇక్కడ నా దృష్టిలో ఏంటంటే, సంజన గారు అయితే కొంచెం ఓపిక పట్టలేదండి నిజంగానే. డీమన్ పవన్ అండ్ దివ్య గారు ఆ రోజు ఏమంటారంటే, మేము ఫ్రెష్ అయ్యి వస్తాము, అర్జెంట్ ఏం లేదు కదా, ఫ్రెష్ అయ్యి వచ్చాక చేస్తాము అంటే, ఈమె అప్పటిదాకా కూడా ఆగలేక నేను శ్రీజాని పిలిచి చేపించుకుంటా అన్నట్టు అంటారు. సో ఇక్కడ ఓకే, శ్రీజాని పిలిచి అయినా చేపించుకోవచ్చు, అసలు అంత ఆగలేకపోవడానికి ఏముంది, దానిలో అంత ఆత్రం ఏముంది, వచ్చి చేస్తామన్నారు కదా మనుషులు. సో ఇక్కడ సంజన గారు ఆగలేకపోవడం ఆత్రం ఏంటో నాకు అర్థం కాలేదు. సో అది ఆమె మిస్టేక్. తనుజ గారు విసిరేశారండి, బట్ అంటే టోటల్గా మొహం మీద ఏం విసిరుకోవట్లేదు, బట్ మొహం మీద విసిరి కొట్టచ్చా ఏంటి, అలా మొహం మీద ఏం విసిరి కొట్టలేదు అన్నట్టు చెప్తున్నావు, అది అలా కొట్టకుండా మామూలుగా విసిరి కొట్టినా ఓకేనంటే, అలా కాదు అంటే మరీ అంత ర్యాష్గా విసిరి కొట్టలేదు, బట్ విసిరి కొట్టారు, జస్ట్ ఇలా పక్కకు విసిరి కొట్టారు, అది కొంచెం ఇన్సల్టింగ్గానే ఉంది. సో అక్కడ తనుజ గారి మిస్టేక్ ఏంటంటే, అలా విసిరి వేయడం ఇస్ అ మిస్టేక్. సంజన గారు ఆగలేకపోయారండి, అది సంజన గారి మిస్టేక్. ఇంకా సంజన గారి మాటలు కూడా లూజ్ అయ్యారు, మేము మమ్మీలు అమ్మలు కాబట్టి, అది నెక్స్ట్ డిస్కషన్లో వస్తుందిలేండి. బట్ ఇక్కడ తనుజ అండ్ సంజన గారి డిస్కషన్ అయితే, అది డీమన్ పవన్ అండ్ సంజన గారి డిస్కషన్, మమ్మీలు మాటలు లూజ్ అయింది. సో తనుజ గారు సంజన గారి డిస్కషన్ వరకు అయితే సంజన గారు ఆగలేకపోయారు, కొంచెం ఇరిటేట్ చేశారు తనుజ గారిని ఆగలేకుండా, వాళ్ళు చేసిస్తామన్నా కూడా. బట్ తనుజ గారు ఏంటంటే అలా కొంచెం విసిరేశారు. అవతల వాళ్ళు ఇరిటేట్ చేసినా మనం ఫుడ్ మానిటర్గా ఉన్నాం కాబట్టి కొంచెం ఇవన్నీ హ్యాండిల్ చేయగలిగే ఇదిలో ఉంటేనే ఫుడ్ మానిటర్గా తీసుకోవడం బెటర్. అండ్
అవతల వాళ్ళు కొంచెం ఇరిటేట్ చేసినా యాజ్ అ ఫుడ్ మానిటర్ ఆమె విసిరేయకుండా నార్మల్గా సమాధానం చెప్పుండాల్సింది. సో ఇది ఈ మ్యాటర్లో నాకు అనిపించింది. సో ఇక్కడ తనుజ గారిది అయిపోయిద్దండి, ఇంకా సిల్వర్ ఇస్తారు, అయిపోయిద్ది. నెక్స్ట్ రితు గారిని అడుగుతారు, సిల్వరా బ్లాక్ అంటే పక్కా సిల్వర్ అంటే, ఎందుకు అంటే నేను నాలా ఉంటున్నాను, అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను, అందరి దగ్గర ఉంటున్నాను, అండ్ టాస్క్లు బాగా ఆడుతున్నాను, ఎక్కడ మాట్లాడాలో అక్కడ స్టాండ్ తీసుకుంటున్నాను. సో ఇట్లా అన్నీ చెప్తుంది. ఇవన్నీ కరెక్టేనండి ఆమె చెప్పినవన్నీ. ఎంటర్టైన్ ఏమో కానివ్వండి, ఆమెలాగా ఉంటుంది అనిపించింది. టాస్కులు బాగా ఆడుతుంది, స్టాండ్ ఆమెకి ఎక్కడ రైట్ అనిపించిందో అక్కడ తీసుకుంటుంది, అది బయటకి ఎట్లయినా వెళ్ళనివ్వండి. సో కరెక్టే అనిపించింది. సో ఎఫర్ట్స్ పెడుతున్నావు, బట్ రిజల్ట్ ఏది అని అడుగుతారు నాగార్జున గారు. సో నీ దగ్గర స్ట్రాటజీ మిస్సింగ్ ఏముంది, ఆమె స్ట్రాటజీ ఎక్కడ అంటే ఆమెకు అయినంత వరకు ఆమె స్ట్రాటజీలు కూడా వేస్తుంది అందరి దగ్గర అడగడం నిన్న ఆ కెప్టెన్సీ టాస్క్లో. సో అదే సార్, నేను హార్డ్ వర్క్ పెట్టి స్ట్రాటజీ అంత అన్ఫేర్గా నేనేం పెట్టకపోయినా కానీ అందరూ నన్ను అంటున్నారు అన్నట్టు అంటారనమాట. నేను ఓవర్ స్ట్రాటజీస్ వేస్తున్నట్టు అంటున్నారు అంటే, నీది రైట్ స్ట్రాటజీయే, కళ్యాణ్ని రిమూవ్ చేయడం ఇస్ నాట్ రాంగ్, రైట్ స్ట్రాటజీ అని చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత కళ్యాణ్ దగ్గరకు వచ్చి నువ్వు మోసపోయావు అంటారు. ఇక్కడ ఈ విషయంలో నాగార్జున గారు స్టాండ్ తీసుకోలేదండి. అంటే నాగార్జున గారు కానివ్వండి, బిగ్ బాస్ టీం కానివ్వండి, ఈ విషయాన్ని రితుకేమో నువ్వు చేసింది రైట్ అని చెప్తారు, పవన్ కళ్యాణ్కేమో నువ్వు మోసపోయావు అని చెప్తారు. సో ఇక్కడ నాకు వాళ్ళు కరెక్ట్గా డీల్ చేయలేదనిపించింది. ఇప్పుడు రితుకి ఏమనిపిస్తుంది, నేను చేసింది కరెక్టే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కి ఏమనిపిస్తుంది, నేను మోసపోయానని ఫీల్ అయ్యాను, అది కరెక్ట్గానే వెళ్ళింది బయటకు అనిపిస్తుంది. సో ఇద్దరికి డబుల్ గేమ్గా లోపల వాళ్ళని అంటారు డబుల్ గేమ్ అని, ఇప్పుడు వీళ్ళు డబుల్ గేమ్ ఆడారనిపించింది నాకు. బట్ నాకు అనిపించింది ఏంటంటే అది పవన్ కళ్యాణ్, రితు ఆర్ డిమాండ్ పవన్ ఇద్దరు కలిసి చేశారు కాబట్టి వాళ్ళిద్దరూ చేసే ముందు పవన్ కళ్యాణ్కి ఉండాల్సింది అనిపించింది. ఇలా చేస్తాం మేము, ఇలా పోనీ డైరెక్ట్గా చెప్పకపోయినా నిన్నైనా తీసేసే ఛాన్స్ ఉంది అయినా ఓకేలేండి అని ఉండాల్సింది అనిపించింది నాకు. సో ఇది రితు గారితో మాట్లాడింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైందంటే ఈ పవన్ కళ్యాణ్ డిస్కషన్ వస్తుంది అనమాట. నేను ముందే అడిగాను సార్, వాళ్ళిద్దరూ ఏమీ చెప్పలేదు, లాస్ట్ వరకు ఆడదామని చెప్పినప్పుడు కూడా నేను నిన్ను ఎలా నమ్మగలను అన్నట్టు మాట్లాడారు. సో ఇక్కడ నాగార్జున గారు ఎంతసేపటికి తీసేయడం రాంగ్ కాదు, తీసేయచ్చో బట్ గెలవలేదుగా అంటారు. ఇక్కడ గెలుపు ఓటమి కాదు, రితు ఏమో అది ఎలా బయటికి వెళ్ళింది, నేను ఇలా అనుకొని చేశాను అది అన్నట్టు. రితు ఏంటంటే అది బయటికి ఎలా వెళ్ళింది, దానికి ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తారు అనే చూస్తున్నారు. ఇక నాగార్జున గారేమో నువ్వు ఏదైనా చెయ్యి బట్ గెలవాలి అన్నట్టు చెప్తున్నారు. సో నేను తర్వాత కూడా అందుకే సార్ చాలా రిక్వెస్ట్ చేశాను, నువ్వు తప్పు, నువ్వు మోసం చేసావు ఇట్లా అంటున్నాడు. ఇక్కడ డీమన్ పవన్ ఏదో ఇన్పుట్స్ ఇచ్చాడంట రితుకి. సో ఇక్కడ శ్రీజ మాట్లాడతారు డీమన్ పవన్తో, ఎందుకు మేము ఒక పక్క నాగార్జున గారు నేను రితు మాట్లాడుతుంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటారు ఏంటంటే, సార్ తను రితుకి ఇన్పుట్స్ ఇస్తున్నారు సార్, లాయర్ లాగా, రితుకి లాయర్ లాగా అన్నట్టు అంటారు అనమాట. ఇది నాకు కొంచెం నచ్చలేదు. ఒకవేళ ఇన్పుట్స్ ఇచ్చున్నా తను దానిలో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి తప్పేముందనిపించింది నాకు. సో మళ్ళీ వచ్చి సిచ్యువేషన్ బట్టి తీస్తాను ఇట్లా అన్నారు శ్రీజ ఏమో, అండ్ పవన్ కళ్యాణ్ ఏమో కన్ఫర్మ్ చేయలేదు. సో నువ్వేమన్నా చెయ్యి బట్ గెలిచి చూపించు అన్నట్టు అంటారు నాగార్జున గారు. ఇది తప్పని చెప్పలేదు, రైట్ అని, యాక్చువల్లీ రైట్ అనే చెప్పారు స్ట్రాటజీ. నెక్స్ట్ టైం ఖచ్చితంగా అనిపించుకుంటాను సార్ అన్నట్టు చెప్తారు ఏదో. సో అదే గెలిచి చూపిస్తా అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ దివ్య గారికి సిల్వరా బ్లాక్ అంటే, సిల్వర్ సార్ అంటే ఎందుకు అంటే టాస్క్లు ఆడుతున్నాను, అందరితో కలుస్తున్నాను, ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తున్నాను, నా డ్యూటీస్ అన్నీ నేను పర్ఫెక్ట్గా చేస్తున్నాను, బ్లాక్ తీసుకునేంత నెగిటివ్లో లేని అనుకుంటున్నా అన్నట్టు చెప్తారు. సరే సిల్వర్ తీసుకోమంటారు. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ చేయమని చెప్తూ ఉంటారనమాట దివ్య గారికి. నెక్స్ట్ రాముకి సిల్వర్ ఇస్తారు. టాస్క్లు బాగా ఆడావు, ఒపీనియన్స్ బాగా చెప్పావు ఈ వీక్, నిజంగానే ఒపీనియన్స్ కొంచెం బాగా చెప్పారులేండి లాస్ట్ వీక్ మీద. నీకు సపోర్ట్ ఎక్కడ కావాలో అక్కడ తీసుకున్నావు భరణి గారి సపోర్ట్ గురించి.
దొంగతనాలు ఇలా జరుగుతున్నాయి కదా, ఇది ఫన్ ప్రాంక్ ఇట్లా అనుకుంటున్నారు కదా, నువ్వు సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలి కదా, ఏమి ఇద్దాం అనుకుంటున్నావు అంటే ఇట్లా టెనెంట్స్ చేస్తున్నారు కదా సార్ వర్క్, హౌస్ క్లీనింగ్ అండ్ డిష్ వాషింగ్లో సంజన గారిని కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నా అన్నట్టు చెప్తారనమాట. ఇది అంత సీరియస్గా లేదే, అంత సీరియస్ పనిష్మెంట్ ఇస్తేనే మారుతారు అన్నట్టు చెప్తారు. సీరియస్ పనిష్మెంట్ అంటే జైలే కదా సార్ అంటే, జైలు అయినా ఏముంది, ఫ్లోరా గారు తీసుకెళ్ళి అన్నీ అందిస్తారు కదా అన్నట్టు అన్నారు. ఫ్లోరా గారికి కొంచెం అర్థం అవ్వాలని అయింది అనుకుంటున్నా. సో అదైనా సీరియస్ కాదు అన్నట్టు సంజన గారిని టెనెంట్ చేసేస్తున్నాం అండ్ హౌస్లో ఎవరికి ఏ పని కావాలన్నా పని చేయించుకోవచ్చు అన్నట్టు చెప్తారు. ఇంకా రాము చూపించు ఎక్కడి నుంచి వచ్చావు అని మళ్ళీ అంటారు. సో ఇక్కడైనా సంజన గారికి అర్థమైందో లేదో. నెక్స్ట్ రాము లవ్ యూ సార్ అంటే లవ్ యూ టూ మ్యాన్ అంటారు. సో ఇది కొంచెం ఇద్దరు జెన్యున్గా చెప్పుకున్నట్టు అనిపించింది నాకు, అందుకే స్పెసిఫిక్గా చెప్పాలి, లేకపోతే ఇలాంటివి నేను చెప్పను అసలు. సో నెక్స్ట్ డీమన్ పవన్ అనమాట, సిల్వర్ ఇస్తారు. ఎందుకు సిల్వర్ అంటే టాస్క్, కేరింగ్, ఫన్ అంటే నేను అంత ఫన్ చెయ్యను, కానీ నేను ఏదైనా మాట్లాడితే అందరు నవ్వుతారు అన్నట్టు చెప్తారు. కేరింగ్ ఒక్కళ్ళకే అనుకుంటానే అంటే ఇక్కడ శ్రీజ గారు నాకైతే అంటే వేరే వాళ్ళని అడుగుతారనమాట, నాగార్జున ఇక్కడ లేదు సార్ అందరికీ కేరింగ్ అంటే, లేదు నేను అడుగుతా అని చెప్పి శ్రీజ గారికి అడిగితే నాకైతే ఎప్పుడు కేరింగ్ చూపించలేదు సార్. ఎందుకు నామినేషన్స్లో నుంచి సేవ్ చేశారు కదా, ఆర్ మరి వాళ్ళు నలుగురికి బాండ్ ఉండబట్టే కదా మాట్లాడుకుంటారు. సో ఇక్కడ తనూజ గారిని అడిగితే అవును సార్ అంటారు. ఒక్క పర్సన్కి ఎక్స్ట్రా కేరింగ్ ఉంది, కుకింగ్లో కూడా రితుకి ఎలా కావాలో అంత స్పైస్ ఎక్కువ ఉంటే తన తినదు అట్లా అంటూ ఉంటే, డీమన్ పవన్ నాకు ఆపోజిట్ నుంచి ఎంత వస్తే అది నేను మినిమం ఇవ్వాలి కదా సార్ అన్నట్టు అంటారు. నాకే కాదు సార్, ఇప్పుడు అందరికీ ఉంటాయి కదా సార్ ఇక్కడ హౌస్లో, ఇప్పుడు తనుజ గారికి నాన్న అనే ఎమోషన్ ఎట్లా ఉందో అన్నట్టు చెప్తూ ఉంటారు. సో నువ్వు ఇది ఎంత డిఫెండ్ చేసుకుంటే నువ్వు అంత దొరికిపోతావు అన్నట్టు నాగార్జున గారు చెప్తారనమాట. సో 2 times కెప్టెన్ అయ్యావు, టాస్క్స్ బాగా ఆడతావు, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, చిన్న చిన్న విషయాలకే ఎక్కువ రియాక్ట్ అవ్వకు అన్నట్టు చెప్తారు. అంటే పవన్ కళ్యాణ్ ఆ గొడవకు అనుకుంటా, అండ్ మైండ్ని హార్ట్ ఆపుతున్నట్టు ఉంది చూసుకో అన్నట్టు. అంటే ఇది రితు విషయానికేమో అనుకున్నా, హార్ట్ అంటే రితు, మైండ్ అంటే గేమ్ అనుకున్నా. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి సిల్వర్ ఇస్తారు. 3 weeks లాస్ట్ 3 weeks వరకు అయితే నీకు బ్లాక్ ఇచ్చేవాళ్ళని, బట్ ఈ ఒక్క వీక్లో ప్రూవ్ చేసుకున్నావు అన్నట్టు చెప్తారు. సో ఈ వీక్లో టాస్క్లో ఉన్నావు, ఏదన్నా ఆర్గ్యుమెంట్స్లో కనిపించావు, జెన్యున్గా ఆడావు, బాధపడ్డావు, జెన్యున్గా మోసపోయావు. సో ఈ మోసపోయావు ఇక్కడ మోసపోయావు అంటే అక్కడ మీరు చేసింది కరెక్ట్ అనకూడదు రితు గారు వాళ్ళతో, అక్కడ వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఉంటే ఇక్కడ మోసపోయావు అనకూడదు. సో ఇక్కడ 2 కాన్ఫ్లిక్ట్ అయినాయి అనిపించింది నాకు. సో ఏమో మరి వాళ్ళు సేఫ్ ప్లేలో వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని తిట్టినా ఇద్దరిలో ఒకళ్ళు డౌన్ అవ్వాలి, ఎవరిని తిడితే వాళ్ళు డౌన్ అవుతారు కాబట్టి వద్దు అనుకొని ఇట్లా చేశారనిపించింది. సో ఇక్కడ సేమ్ పవన్ కళ్యాణ్కి కూడా హార్టే మన ఆట ఆపుతుంది, అంటే హార్ట్ అంటే ఎమోషన్స్, ఇప్పుడు డీమన్ పవన్తో ఆ రితుతో ఉన్న ఎమోషన్స్ వల్ల నీకు ఆట ప్రాబ్లం అవుతుందని చెప్పినట్టు అనిపించింది. బట్ ఇలానే ఆడు, కంటిన్యూ ద సేమ్ స్ట్రీక్ అన్నట్టు చెప్తారు, సిల్వర్ ఇస్తారు. ఇంకా భరణి గారు నాన్న అని పిలుస్తారనమాట, భరణి గారిని సిల్వర్ ఇస్తారు. ఈ వీక్ నేను సరిగ్గా ఆడలేదు సార్, లేకపోతే గోల్డ్, బట్ ఈ వీక్ ఆడలేదు కాబట్టి సిల్వర్ అన్నట్టు చెప్తారు. ఎందుకు ఆడలేదు అంటే వాళ్ళు అడిగింది కూడా నాకు న్యాయమే అనిపించింది సార్, మేము నామినేషన్స్లో ఉన్నాము అండ్ నా హ్యాండ్ షోల్డర్ కూడా బాగాలేదు, సో డాక్టర్ వాటికి కూడా సజెషన్స్ అట్లా ఆడద్దు ఏదో చెప్పారంట. సో ఇలా ఈ 2 రీజన్స్ వల్ల నేను ఆడలేదు సార్ అన్నట్టు చెప్తారు. ఆ రోజు నేను ఎందుకు బర్నీ గారు ఆడకుండా వాళ్ళిద్దరి చేత ఆడిస్తున్నారు, వాళ్ళు గెలిచేవాళ్ళు కదా టాస్క్ అనుకున్నా నేను. బట్ ఓకే, రీజన్స్ విన్నాక కొంచెం ఓకే అనిపించింది, పర్లేదు, ఓకే హెల్త్ రీజన్ అయితే ఓకేనండి. సో బట్ హెల్త్ రీజన్ కాకుండా మేము నామినేషన్స్లో ఉన్నాం కాబట్టి మేము ఆడతామంటే ఓకే, వాళ్ళు గెలుస్తారంటే ఆడచ్చండి. శ్రీజ గారికి అంటే బాగా ఆడతారు గేమ్స్లో, బట్ స్టిల్ అపోనెంట్ చూసుకుంటే వాళ్ళకి భరణి గారి హెల్ప్ ఖచ్చితంగా అవసరం. అలాంటప్పుడు ఎంత వాళ్ళు నామినేషన్స్లో ఉన్న గేమ్ గెలవాలంటే ఎవరు ఆడాలో వాళ్ళే ఆడాలి కదా అనిపించింది నాకు. బట్ స్టిల్ ఎక్స్ట్రా ఈ మెడికల్ రీజన్ కూడా ఉంది కాబట్టి ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. సో
షోల్డర్ మీద బాండ్స్ ఎక్కువ వేసేసుకున్నావు, పెద్దరాయుడులాగా ఆర్ పైన తుండువా కప్పుకొని ఇలా జడ్జిమెంట్స్ అట్లా ఇవ్వడం కాదు. ఆర్ సీతం వాకిట్ జనాల అభిప్రాయం ఏంటో తెలుసా, సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టులో ప్రకాష్ రాజులాగా నటిస్తున్నాడు అనే అభిప్రాయం. దానికి కూడా ఏం మాట్లాడట్లేదు బర్నీ గారు, లేదు సార్ అట్లేం లేదు అని. సో ఇంకా రియల్ సెల్ఫ్ బయటికి తీసుకురా, ఆడు నువ్వేంటో చూపించు అన్నట్టు అంటారు. నెక్స్ట్ ఫ్లోరా గారికి బ్లాక్ ఇస్తారండి. నువ్వు ఎవరికైనా షాడో లాగా ఉంటున్నావా, సపోర్టింగ్ స్టాఫ్ లాగా ఉంటున్నావా, ఇండివిజువాలిటీ లేదు, రితు ఉంటే నేను టాస్క్ ఆడనన్నావు ఎందుకు అన్నట్టు అడిగితే, తను స్ట్రాంగ్ సార్, నేను ఒప్పుకుంటాను, బాల్ గేమ్లో తను చేసింది నాకు ఫైన్, బట్ ఈ గేమ్లో అంత ఫిజికల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది స్ట్రెయిట్ గేమ్, మనం ఫిజికల్ అవ్వకుండా కూడా గెలవచ్చు, ఇది అంటే దీనికి అంత అవసరం లేదు, బట్ స్టిల్ చేశారు అండ్ నాకు భయం కూడా వేసింది సార్ అని చెప్తారనమాట. సో ఇక్కడ భయం వేయడం కామన్ లేండి, ఏముంది దానిలో. కొంతమంది బాడీ స్ట్రాంగ్ ఉంటుందండి ఫిజికలీ, అది అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి. లైక్ ఇప్పుడు రితు గారి బాడీ స్ట్రాంగ్, ఓకే. సో అందరి అమ్మాయిల బాడీస్ అంతే స్ట్రాంగ్గా ఉండవు. ఆర్ స్ట్రాంగ్ ఉన్న కొంతమందికి ఏంటంటే వాళ్ళు మేబీ ఇంతవరకు ఫిజికల్ టాస్క్స్ ఇలాంటివి ఆడి ఉండకపోవడం వల్ల వాళ్ళకి తెలియకపోవచ్చు, ఓకే వాళ్ళ బాడీ కూడా స్ట్రాంగే అని. సో అంత కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి అప్పుడు, ఆర్ ఇదర్ నిజంగానే అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు కూడా. సో భయపడటంలో నాకు తప్పులేదు అనిపించింది. బట్ ఎంత భయపడినా ఇప్పుడు కొంత మనకి సేఫ్లో ఉండి సేఫ్ జోన్లో ఉండి ఆడచ్చు. లైక్ ఇప్పుడు తనుజ గారు నాకు అట్లే అనిపిస్తారు, కొంచెం సేఫ్ జోన్లో ఉండి ఆడుతున్నట్టు అనిపిస్తారు. అంటే టూ మచ్ ఫిజికల్ వెళ్ళకుండా ఎంత ఆడాలో అంత లిమిట్లో ఆడే టైప్ నేను అనేది. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ పాయింట్ అగ్రీ చేస్తాను, దీనికి ఫిజికల్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ అది గేమ్ వైజ్ అది చూసుకుంటే అదేం రాంగ్ కాదు. బట్ మనం అంత అవసరం లేనప్పుడు ఫిజికల్ స్ట్రెంగ్త్ ప్రదర్శించకపోవడం బెటర్ అని నా ఫీలింగ్. సో నెక్స్ట్ హరీష్ గారికి బ్లాక్ ఫస్ట్ సంజన గారికి మీరు ఏమి ఇస్తారని అడిగితే బ్లాక్ అంటారు. కంటెంట్ కోసం గుడ్లు దొంగతనం చేయడం, అది నాటీనెస్ పేరుతో శాడిజం, సైకోయిజం, పర్సనల్గా వెళ్ళడం, ఇవి రీజన్స్ చెప్తారు. సంజన గారిని అడిగితే హరీష్ గారికి ఏమి ఇస్తారని అడిగితే బ్లాకే అంటారు. ఈ ఛాన్స్, బిగ్ బాస్ ఛాన్స్కి ఎంత వాల్యూ ఉంది సార్, నేను 5 months బేబీని వదిలేసి వచ్చాను, తనకు అసలు ఆ వాల్యూవే లేదు. ఇక్కడ హరీష్ గారు ఆపడానికి చూస్తారు, లేదు సార్ నన్ను వేరే విధంగా పోర్ట్రే చేస్తున్నారు, నాకు వాల్యూ ఉంది అన్నట్టు ఆపడానికి చూస్తారు. ఇక్కడ ఐ రిక్వెస్టెడ్ సో మెనీ టైమ్స్ సార్, నాకు నేను మీకు 1-2 మాటలు అన్నారు, బట్ మీరు కూడా తిరిగి నన్ను 1000 మాటలు అన్నారు. సో ఆయన గేమ్కి జస్టిస్ చేయట్లేదు సార్ అన్నట్టు అంటారు సంజన గారు. ఇక్కడ హరీష్ గారు డిఫెండ్ చేసుకుంటుంటే నాగార్జున గారు, సంజన ఈజ్ రైట్, నీ పార్టిసిపేషన్ రోజు రోజుకి తగ్గిపోతుంది, నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అందరితో కలవకుండా అన్నట్టు చెప్తారనమాట. సో హరీష్ గారికి బ్లాక్ ఇస్తారు. నెక్స్ట్ ఇమాన్యువల్ని స్టోర్ రూమ్లో ఒక బోర్డు ఉంది, అది తీసుకురా అని, అది దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డేనండి, అది సంజన గారికి వేస్తే నవ్వుతూ ఉంటారు, అది కాంప్లిమెంట్ కాదు సంజన. సో ఇక్కడ సంజన గారు స్టిల్ దాన్ని సిల్లీ వేలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు, బట్ నాగార్జున గారు అది సిల్లీ కాదు సీరియస్ అని చెప్తారు, బట్ స్టిల్ ఇంకా ఫైర్ అవ్వచ్చు అనిపించింది నాకు. సో ఇట్స్ నాట్ కాంప్లిమెంట్. ప్రాంక్కి థెఫ్ట్కి తేడా తెలుసుకో, ప్రాంక్ వాళ్ళందరినీ ఎగ్జైట్ చేస్తుంది, థెఫ్ట్ వాళ్ళని హర్ట్ చేస్తుంది అని చెప్తారనమాట. ఇప్పుడు నువ్వు ఇలానే కంటిన్యూ అయితే నాన్న పులి కదా తెలుసు కదా, అలానే అయిపోయింది నీ పరిస్థితి. నీ కోసం 4 మంది సాక్రిఫైస్ చేశారు ఇంట్లోకి రావడానికి, బట్ ఇప్పుడు వాళ్ళే నీకు సపోర్ట్గా లేరు, నీతో అగెనిస్ట్గా ఉన్నారు అంటే, సో ఇక్కడ నన్ను సిగ్గు లేదా అట్లా అన్నారు అంటే, ఆ మాట అనడానికి రీజన్ ఏంటి? భరణి గారు ఒక మాట ఎవరిని అనరు, అంతటి మనిషి అన్నారంటే నువ్వు అర్థం చేసుకో అన్నట్టు అంటారనమాట నాగార్జున గారు. సో ఇది టైమ్ టు చేంజ్ అన్నట్టు అంటే, ఇంకా సంజన గారు ఐఎమ్ రియలీ వెరీ సారీ అని ఇంకా చెప్తారనమాట. అట్లీస్ట్ రియలైజ్ అయ్యారు అనుకుంటున్నా, రియలైజ్ అయ్యి ఉంటే ఇంకా ఆపేస్తారండి, లేకపోతే ఇంకా సంజన గారికి ఎవరు ఆపలేరనమాట ఆమె నెగిటివిటీని. సో సిల్వర్ ఇస్తారు, బట్ సిల్వర్ ఇచ్చి చెప్తారనమాట, ఇలానే కంటిన్యూ అయితే బ్లాక్లోకి వెళ్తావు,
బట్ నీకు గోల్డ్‌కి కూడా వెళ్ళగల పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్‌వి నువ్వు. ఇక్కడ ఎవ్వరికీ హౌస్‌లో 3 నువ్వు ఇలా చేస్తే నువ్వు బ్లాక్‌లోకి గూడా ఎళ్తావు ఆర్ నీకు గోల్డ్‌కెళ్ళగలిగే పొటెన్షియల్ ఉంది. ప్రస్తుతం సిల్వర్‌లో ఉన్నావు. అన్నిటితో లింక్ అయి ఉన్న కంటెస్టెంట్ సంజన గారే. సో నెక్స్ట్ ఆకలి కూడా తట్టుకోలేను సార్. నేను ఇంట్లో కూడా ఒక్కొక్కసారి రా రైస్ అదే పచ్చి బియ్యం తినేస్తారంట. సో నీకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ఉండొచ్చు. ఇట్లా అంటూ ఉంటారనమాట. బట్ నాకు ఇక్కడ నాగార్జున గారు అడగాలి కదా అనిపించింది. మరి 7 గుడ్లు ఉంటుందా ప్రోటీన్ రిక్వైర్మెంట్? అంత మరి కష్టపడి తింటున్నావు కదా, అంత బలవంతంగా తింటున్నావు కదా, ఇప్పుడు నీకు అది ఆకలి వేసుంటే ఇష్టంగా వారు ఆకలిగా తింటాము, అంత బలవంతంగా తినం కదా అన్నట్టు అడగాల్సింది. బట్ ఫైన్, స్టిల్ అట్లీస్ట్ అడ్రస్ చేశారు ఆ ఇష్యూని. ఈ అమ్మాయిలు మమ్మీ ఇది అనడం అయితే రాంగ్ అన్నట్టు అంటారనమాట. లేదు సార్, తను నన్ను అన్ఇంపార్టెంట్గా ట్రీట్ చేస్తున్నారు అంటే, నీకోసం నలుగురు సాక్రిఫైస్ చేశారంటే నేను వాళ్ళని అనట్లేదు సార్, నేను డిమాండ్ గురించి మాట్లాడుతున్నా. లేదు సంజన, నీకు నెయిల్ పెయింట్ ఉంటే తినిపించడానికి ఒక అసిస్టెంట్ ఉన్నారు ఇక్కడ, ఫ్లోరా గారికి అర్థం కావాలి. ఎగ్స్ ఏమన్నా తీసినా ఎవరు ఏమనలేదు నిన్ను, ఇలా మాటలు అనద్దు, ఇలాంటివన్నీ ఉంటే మీరు అన్ఇంపార్టెంట్ ఎలా అవుతారు అన్నట్టు అంటారు. ఆ వీడియో చూపించాక కూడా ఎవరైనా ఏమన్నా అంటారేమో అని చూస్తున్నా, ఎవరు ఏమనట్లేదు ఇంట్లో వాళ్ళు. సో ఇక్కడ సంజన గారిని టెనెంట్గా చేశారు కదా ఇందాక. సో కళ్యాణ్ అడుగుతారు, ఒకళ్ళని ఓనర్ చేయండి సార్ అని అడుగుతారు అనమాట. సంజన గారు టెనెంట్ అయ్యారు కదా, మాలో ఒకళ్ళని ఓనర్ చేయండి అంటే హరీష్ గారిని ఓనర్ చేస్తారు. ఇప్పుడు బ్లాక్ ఇద్దరికి వస్తుందండి, హరీష్ గారికి అండ్ ఫ్లోరా గారికి ఇద్దరు బ్లాక్ వచ్చింది కాబట్టి హౌస్లో ఉన్న అందరినీ వాళ్ళిద్దరిలో ఒకళ్ళని మీకు ఇంపాక్ట్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ చేయలేదు గేమ్ని అని ఓటు వేయండి అని అడుగుతారు. బర్నీ గారు ఇంపాక్ట్ అయితే ఇక్కడ డైరెక్ట్ ఫ్లోరా గారు తక్కువ ఇంపాక్ట్ చేస్తారండి హరీష్ గారి కన్నా. ఈ మధ్య హరీష్ గారు కూడా ఏమి ఇంపాక్ట్ చేయట్లేదులేండి. బట్ కంపేర్ చేసుకుంటే మేబీ హరీష్ గారే ఎక్కువ ఇంపాక్ట్ చేశారేమో. ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఆ గొడవలు అవన్నీ ఏంటి ఈయన డిఫరెంట్గా ఉన్నారు అనిపించింది. ఫ్లోరా గారు ఎప్పుడు డల్ గేమ్ ఫ్లోరా గారిది అయితే. సో బర్నీ గారు హరీష్ గారికి ఇస్తారు, హౌస్ హార్మోనీ అను వేరే వాళ్ళని డిమోటివేట్ చేస్తున్నారు అని. సో ఇక్కడ నాకేమనిపించిందంటే, వాళ్ళే రీజన్ ఇచ్చారు ఎవరు లెస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు గేమ్లో అని. వాళ్ళ మీద చెప్పే ఈయన ఫ్లోరా గారు నాకు కంపారిటివ్లీ హరీష్ గారి మీద ఫ్లోరా గారు లెస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారని వాళ్ళే వేసేయచ్చు దానిలో. బట్ ఇక్కడ వేరే రీజన్స్ చెప్పుకున్నారనిపించింది. హౌస్ హార్మనీ, అదర్స్ని డిమోటివేట్ చేస్తారు, వాళ్ళు లెస్ ఇంపాక్ట్ అని వాళ్ళే రీజన్స్ ఇచ్చారు కదా అనిపించింది. వాళ్ళకి ఇంకా ఈజీ ఇలా, ఇప్పుడు మీరు హౌస్లో నుంచి ఎవరిని తీసేయాలనుకుంటున్నారు ఇట్లా అడిగారు అనుకోండి, వీళ్ళప్పుడు ఓకే నేను ఎందుకు తీసేయాలనుకుంటున్నా అని వీళ్ళే రీజన్స్ చెప్పుకొని ఎవరొకళ్ళని ఎత్తుక్కొని వేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా వాళ్ళే రీజన్ ఇచ్చారు, లెస్ ఇంపాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకు ఓట్ చేయండి అని. లెస్ ఇంపాక్ట్ ఉన్నది ఆల్రెడీ అందరికీ తెలుసు. కంపేర్ చేసుకుంటే హరీష్ గారు ఫ్లోరా గారే లెస్ ఇంపాక్ట్, రీజన్ కూడా చెప్పక్కర్లా, లెస్ ఇంపాక్ట్ ఫ్లోరా గారు అని చెప్పి వేసేస్తే అయిపోయింది. సో ఇక్కడ మేబీ ఎంత నిజంగానే ఫ్లోరా గారు అయినా వాళ్ళకి ఎవరితో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు అనిపించింది. అది కూడా ఒక రకంగా కరెక్ట్ వెళ్ళండి. ఇక్కడ రాము గారు ఫ్లోరా గారిని సెలెక్ట్ చేసుకుంటారు, పక్క వాళ్ళ గేమ్తో ఆడుతున్నారు అంటే సంజన గారితో ఆడుతున్నారు, సపోర్ట్గా మిగిలిపోవడం కాదు కదా బిగ్ బాస్ అంటే అన్నట్టు అంటారు. కళ్యాణ్ గారు ఫ్లోరా గారిని సెలెక్ట్ చేసుకుంటారు, ఇండివిజువాలిటీ లేదు, ఒక్క సైడే ఉంటున్నారు, వేరే వాళ్ళు మంచోళ్ళైనా వాళ్ళ పాయింట్స్ వినట్లేదు అన్నట్టు. శ్రీజ గారు ఫ్లోరా గారిని తీసుకుంటారు, లెస్ డిజర్వింగ్, కాన్ఫిడెన్స్ లేదు, ఇండివిజువాలిటీ లేదు అని. డీమన్ పవన్ ఫ్లోరా గారిని సెలెక్ట్ చేసుకుంటారు. గేమ్లో ఎవరు ఛాలెంజింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందో వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని తీసేస్తా అని ఫ్లోరా గారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళే రీజన్ ఇచ్చారు కదా ఇంపాక్ట్ తక్కువ ఉన్న వాళ్ళని అని, ఇంకా మళ్ళీ ఛాలెంజింగ్ ఇంట్రెస్టింగ్ ఇవన్నీ ఎందుకు అనిపించింది నాకు. ఓకే, నెక్స్ట్ సుమన్ గారు హరీష్ గారిని సెలెక్ట్ చేసుకుంటారు, ఎక్కువ డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడతారు అని. ఇమాన్యువల్ గారేమో హరీష్ గారిని, ఎందుకంటే ఆల్రెడీ ఇమాన్యువల్కి హరీష్ గారితో గొడవ ఉంది కాబట్టి భరణి గారికైనా అంతేలేండి. వీళ్ళు ఏంటంటే
ఎవరికైతే గొడవలు ఉన్నాయో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇంపాక్ట్ తక్కువ ఉంది అవన్నీ బిగ్ బాస్ ఏ రీజన్ ఏం చెప్పని, నాకు ఎవరితో గొడవ ఉందో వాళ్ళతో చేసుకుంటా అన్నట్టు అన్నారు. సో లెస్ అనలేదులేండి, ఐ మీన్ అలానే చేశారు. సో లెస్ ఇంటరాక్షన్, ఏమన్నా గొడవ జరిగితే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అండ్ మేమందరం ఏదో ఆయన్ని ఒక్కడినే చేసినట్టు బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు డైరెక్ట్గా, అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే ఆయన సింపతి గేమ్ ఆడుతున్నారు, నేను ఒంటరిని అయిపోయాను, మీరు నమ్మకండి అని ఇండైరెక్ట్గా చెప్పాలనుకున్నారు ఇమాన్యుయల్. సో సంజన గారు హరీష్ గారి పేరు చెప్తారు. గేమ్ మీద అసలు రెస్పెక్ట్ లేదు, ప్రతిరోజు మేము కష్టపడుతున్నాము బట్ ఆయన అది ఏం చేయట్లేదు అన్నట్టు. ప్రతిరోజు మేము ఏదో కంటెంట్ ఇవ్వడానికి కష్టపడుతున్నాం, ఏం కంటెంట్, గుడ్ల కంటెంటా అనుకున్నాం. తనుజ గారే ఫ్లోరా గారికి ఇస్తారు. ఆమె ఒక హెల్పర్ లాగే బిహేవ్ చేస్తున్నారు, ఆమెను నేను గేమ్లో చూడట్లేదు, ఆమె టాస్క్లో కూడా మోర్ దెన్ 50% కూడా పెట్టట్లేదు అన్నట్టు చెప్తారు. దివ్య గారు కూడా ఫ్లోరా గారి పేరే చెప్తారు. లెస్ డిజర్వింగ్, ఇంపాక్ట్ లేదు, ఆమె ఓన్ ఐడెంటిటీ కూడా లేదు, అండ్ గేమ్ చేంజర్ లాగా కూడా ఆమె లేదు అన్నట్టు చెప్తారు. ఇంకా రితు గారు కూడా ఫ్లోరా గారికి డిఫరెన్స్ ఏం లేదు, ఆమె గేమ్లో ఉన్నా లేకపోయినా ఒపీనియన్ ఉండదు, ఆమెకి స్టాండ్ ఉండదు, అసలు ఇంపాక్ట్ లేదు. సో అని రితు గారు కూడా చెప్తారు. ఇంకా మోస్ట్ ఇంపాక్ట్ లేని ప్లేయర్ మెజారిటీ ఫ్లోరాకి వచ్చింది కాబట్టి మీరు డైరెక్ట్ నామినేషన్స్ నెక్స్ట్ 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్స్లో ఉంటారని చెప్తారు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ అయితే. నాకైతే సంజన గారికి చెప్పాల్సింది చెప్పారు, ఇంకొంచెం గట్టిగా చెప్పాలనిపించింది. ఫ్లోరా గారికి చెప్పాల్సింది చెప్పారు, సంజన గారికి అసిస్టెంట్లా బిహేవ్ చేయొద్దు అని. అండ్ తనూజ గారికి అండ్ భరణి గారికి కూడా చెప్పారు వాళ్ళ బాండ్స్, అంటే గేమ్లో బంధాలు అవి చూసుకోమని, బట్ వాళ్ళకి అంత గట్టిగా చెప్పలేదులేండి. అండ్ కళ్యాణ్ అండ్ డీమన్ పవన్కి కూడా చెప్పారు లైక్ హార్ట్తో కాకుండా మైండ్తో ఆడమని, బట్ ఇవి కొంచెం మెల్లిగా చెప్పారు, అంటే ఒక పాయింట్లో చెప్పారు. బట్ సంజన గారికి ఫ్లోరా గారికి అయితే గట్టిగా చెప్పారండి. సో అండ్ హరీష్ గారికి కూడా చెప్పారు గేమ్ ఇంప్రూవ్, ఆయనకి చెప్తానే ఉన్నారు 2-3 వీక్స్ నుంచి, బట్ ఆయన స్టిల్ ఇంప్రూవ్ చేసుకోవట్లేదు. సో ఆయనకి డేంజర్ అండి ఇంప్రూవ్ చేసుకోకపోతే. సో ఇది ఇవాళ ఎపిసోడ్ మీద నా ఒపీనియన్. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.